చూసారా, దేవుడు జీతం ఇస్తా అన్నాడు. ఇక వాడు దొంగగానే ఉండనియమన్నాడు. ఎందుకు ఉండనియమన్నాడు అంటే, ఇక ఉండని, వాడు ఎన్నిసార్లు చెప్పినా వినాలే కానీ నేను ఎట్లా వస్తాను కదా, ఇక దొంగగానే ఉండని, మారని వాళ్ళలాగే ఉండని, వాళ్ళ సంగతి నేను చూసుకుంటే ఇక మారి నా పనిలో ఉన్న వారిని జీతం ఇస్తానంటున్నాడు. అంటే ఇక చూడు మనకి ఎంత గొప్ప ధన్యత. ఇక నువ్వు మారడు, వాడు ఎన్నిసార్లు చెప్పినా మాడుగాని వదిలే, నేను వచ్చా చూసుకుంటా అంటాం. ఇట్లా ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలు చికాకు ఇసుకు పెట్టినప్పుడు ఒక్కోసారి ఈ పిల్లవాడు చాలా చికాకు చేస్తానంటే వాడు నువ్వు చెప్పినా వినాలే కానీ నేను వస్తానలే ఉండంటాం కదా. నేను వచ్చాక వాడి సంగతి చెబుతలే ఆగంటాం. అంటే ఇక వాడి సంగతి ఉన్నట్టే. ఇక అంటే దేవుడు వస్తాడు కాబట్టి, అంటే నువ్వు ఇక్కడ వినకపోతే పరిస్థితి ఏంటి అంటే ఉండని, ఇక వాడు మారపోయింటే వదిలేసాను. ఇక వదిలేయి అన్నాడంటే నేనే చూసుకుంటాను, నువ్వు చూడకిగా, నువ్వు చూసే పని లేదు అని చెప్తున్నమాట. మరి ఆయన కోసం బతికే వారికి మాత్రం తగిన జీతం. దేవుడి జీతం అంటే ఇక మామూలు విషయం అంటే బంగారు బాటలు ఉన్నాయి. ఆ లోకం మరి సేవకులకి ఇస్తానంటున్నాడు దేవుడు. అంటే ఎంత చక్కటి ధన్యత అంటే అసలు ఇక్కడ ఏం లేకపోయినా బాధ లేదన్నంత ధైర్యం కలిగిన మాట ఇది. నా త్యాగాలకి ఎంత అంటే దేవుడు ఇచ్చే మరి ఒక జీతం, ఒక బహుమానం. వినని వాడు వినకపోతే వదిలే నేనే చూసుకుంటాను అంటున్నాడు. అంటే ఇక ఎంత ధైర్యంగా అయినా మనం స్వార్థ కార్యక్రమాల్లో ముందుకు సాగవచ్చు. దేవుడు మంచి ధైర్యం పరిచే మాటలు మరి మనకి గ్రంథంలో రాయించాడు. అంటే మనం కూడా ఏంది అంటే హెచ్చరికే తప్ప ఏముండదు. ఎందుకు అంటే నువ్వు ఏది తిన్నా ఏదైనా పోతావురా నాయన అంటే. మళ్ళీ కొంతమంది నువ్వు దేవుని నమ్మితే పోతావంటే నమ్మినా పోతావు, నమ్మకపోయినా పోతావు అని చెప్పాలి. ఇక మనం కొంతమంది ఏంటంటే నా కళ్ళ ముందే నా కుటుంబంలోనే జరిగిన సందర్భం ఏంటి అంటే అసలు ఈరోజు మాలలు వేసుకొని రేపు జరగబోయే పెళ్ళి కూడా హిందువుల్లో చేస్తాండ్రు. అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుడు వాళ్ళకి అర్థం కాలే, నేను చెప్పితే అర్థం కాదు. ఎలాగంటే దేవుడు ఏ రూపంగా నువ్వు నడిపిస్తే మరలా వస్తారనే ఆశ. ఎందుకంటే ఒకసారి బాప్తీసం తీసుకొని మరలా అవతలకి ఎందుకు వెళ్ళారంటే ఆశీర్వాదాల గురించి విన్నారు, కానీ రేపు అన్న రోజు దేవుడిచ్చే బహుమానాలను వాళ్ళు గమనించలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అందులోకి వెళ్ళారంటే దేవుని గొప్పతనం తెలియలే వాళ్ళకి. అంటే ఇలా ఎప్పుడైనా దేవుడు మనకి ఏమి ఇస్తానన్నాడంటే ఇక్కడ ఇస్తాడు, మంచిగా ఉంటే మరలా అక్కడ ఇస్తాడు అనేది. వెళ్తే ఏమైందంటే వచ్చిన మనిషి తప్పిపోకుండా ఉండే ప్రమాదం, తప్పించిన వారం అవుతాం. నాకు కూడా అదే అనిపించింది ఒక్కోసారి. ఎందుకంటే ఈ ధైర్యమైన మాటలు దేవుడు ఇస్తా అన్నప్పుడు నేను చెప్పిన మాట చెప్పినట్టుగా వినకపోతే మరలా నేనే వచ్చి నీ అంత చూస్తాను అంటున్నాడు. అంటే ఆయనే రక్షించేవాడే శిక్షిస్తానన్నప్పుడు ఇంకా మనకి దిక్కేవలేడు. ఒక్కసారి ఆలోచించాలి. అసలు దిక్కులేని బ్రతుకు మంది. ఆయనకి ఎదురు తిరిగితే ఆయన ఇష్ట ప్రకారం లేకపోతే మన బ్రతికేంది అంటే దిక్కులేని బ్రతుకు అన్నమాట. అంటే ఇక లేడు కాపాడేవాడే మరలా మరి నిన్ను నాశనం చేస్తాను, నీ ఉనికి లేకుండా చేస్తానంటే అసలు ఆయనకి ఎదురేది? ఆయన ప్రేమతత్వాన్ని చూసిన మనిషి ప్రేమగా మారిపోవాలంటే అది చూపించమన్నాడు. ఆయనను చూపించమన్నాడు. మొదట ఏంటి అంటే చూపించాలి. వినకపోతే మనం వదిలేయాలి. మనం చేసేదేం లేదు, మళ్ళీ ఆయన చూసుకుంటున్నాడు. అంటే మన వంతుగా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన గురించి ఊకోడు, గొప్పవాడు, ఇవే మనకి. ఎందుకంటే దేవుడు కూడా అదే కొద్ది జీవితమే అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఏ ఒక్క వాతావరణం లాగా లేదు. ఇప్పుడు ఎండలు కొంటామో కొడతాం కలదు స్వార్థ కార్యక్రమాలు అంటే ఉంచుతాడు దేవుడు. కానీ ఏ పాటి వారు అని జీవితాలు అంటే దీనికోసం ఏది ఆశపడొద్దు. నాకున్నదైతే అదే. దీగింత దానికి ఆశపడి భ్రష్టత్వాన్ని తెచ్చుకోవద్దని ఒక ఆశ ఉంది. ఎందుకంటే ఏది ఆశించినా భ్రష్టత్వం అయిపోద్ది. అంటే అలా వెళ్ళాలి అంటే ఎన్నైనా వదిలేయాలి. అంతే, ఎన్ని వదిలేస్తే అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఆయన ఇచ్చిన వడ్డీ, ఆయన ఇచ్చే బహుమానాలు ఆయన ఏమీ దేని ముందు సరిపోవు. అంటే ఇక్కడ కంటే అక్కడే దాచుకోవాలి. అంటే ఇక ఈ
దైవ సేవకులుగా అవన్నీ మీరు సంపాదించుకుంటున్నారు. దేవుడు మీకు గొప్ప జీతాలు ఇవ్వబోతున్నాడు. అంటే నాకు తెలిసి ఆకలి దప్పులతోనే ఎక్కువ గడుపురావన్న. మరి ఇట్టి మాటలు దేవునికి మయంకరంగా మరి మరి దేవునికి మయంకరంగా ఉండాలని మరి ఇటు మాటలు ముగించుకుంటూ ప్రార్థించుకుందాం. మా ఉన్నతుడా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి మీ దాసులతో కలిసి నాయన మీ వాక్కులు ధ్యానించగలిగే ధన్యతను భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మాటల్ని పదే 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 హెచ్చరించుకుంటూ తండ్రి నీ సేవలో, నీ పనిలో, సువార్త కార్యక్రమాల్లో నీ సేవకులతో ఉండుటకు కృప చూపించండి. లోకానుసారమైన ఏ ఆలోచన వచ్చినా